ప్రతి మనిషికి పుట్టిన సమయాన్ని బట్టి జాతక ఫలాలను చూస్తారు జ్యోతిష్యుడు. శిశువు పుట్టిన సమయాన్ని బట్టి జన్మ నక్షత్రం, ఏ రాశి అనేది చూస్తారు. వాటి ఆధారంగానే భవిష్యత్తును అంచనా వేస్తారు. అయితే ఎన్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వారి జాతక చక్రం ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళితే, పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య అక్షరం ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఎంతో మొదలైతే మీకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, కలిసొచ్చే అంశాలేంటి, ఎలాంటి సవాళ్లు ఉంటాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఎన్ అక్షరంతో తమ పేరు మొదలయ్యే వారు గౌరవప్రదంగా జీవిస్తారు. ఇతరుల నుంచి మీరు గౌరవం కోరుకుంటారు. మీరు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నట్లు ఇతరులకు తప్పుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వీరు ఎక్కడి నుంచైనా మంచితనాన్ని గ్రహించగలరు. జీవితంలో ఎదుగుదల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి చాలా తెలివితేటలు ఉంటాయి. దీంతో పాటు కోపం కూడా ఎక్కువే. వీళ్ళు ఎంతో తెలివిగా వ్యవహరించి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమకు అనుగుణంగా మార్చుకుంటారు. తమ అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించేలా చేయగలరు. ఇతరులపై ఆధిపత్య వ్యక్తిత్వ ఇమేజ్ని సృష్టించినట్లు కనిపించడం ద్వారా ఇతరుల్ని తమ వైపు తిప్పుకుంటారు. చాలా నమ్మకంగా ఉంటారు. తమ కుటుంబానికి శ్రేయోభిలాషుల స్వార్థ ఆసక్తితో తమ స్నేహితులను జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు చూడడానికి అందంగా ఉంటారు, అలాగే సన్నగా ఉంటారు. సాధారణంగా వీరి కళ్ళు చాలా ఆకర్షణీయంగా పెద్దవిగా ఉంటాయి. ప్రేమ జీవితంలో సంబంధాలకు ఎలా విలువ ఇవ్వాలో వీరికి బాగా తెలుసు. అందుకే వీరి ప్రేమ సంబంధం బాగా సాగుతుంది. వీరు తమ ప్రియమైన వారితో చాలా నిజాయితీగా జీవిస్తారు. వీరు కొన్నిసార్లు ప్రేమలో చంచలంగా ఉంటారు, కానీ వీరు ఎల్లప్పుడూ వీరి ప్రేమకు విధేయులుగా ఉంటారు. వీరు తమ భాగస్వామిని వీలైనంత ఎక్కువగా ప్రేమిస్తారు. భాగస్వామి నుండి అదే ఆశిస్తారు. కొన్నిసార్లు వీరు తమ భాగస్వామితో కోపంగా ఉంటారు, లేదా కొన్నిసార్లు వీరి భాగస్వామి కోపంగా ఉంటారు. కానీ వారి సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమ విషయంలో చాలా మృదువుగా, సున్నితంగా ఉంటారు. వీరు తమ భాగస్వామి తమతో ప్రతిదీ పంచుకోవాలని, వీరు కూడా వినాలని కోరుకుంటారు. వీరు ప్రేమలో లాభ నష్టాలను చూస్తారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఎవరినైనా ప్రేమిస్తారు. అయినప్పటికీ వీరి ఎవరినైతే ప్రేమిస్తారో వారికి లాభ నష్టాలు కనిపించవు. వారి వ్యక్తిత్వ రూపాలు కొన్నిసార్లు మనోహరంగా ఉంటాయి. వారు ఎప్పటికప్పుడు ప్రయోజనం పొందుతారు. వీరికి అనుకున్నది సాధించే తత్వం ఎక్కువగా ఉంది. ఏదైనా సరే, ఎంత కష్టమైన పని అయినా సరే సునాసనంగా చేసే తత్వం వీరు కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా మనసు పెట్టి నిర్ణయం తీసుకుంటారు. వీరు కొన్నిసార్లు త్వరగా ఏ విషయాన్ని మిగిలిన వాళ్ళతో చెప్పడానికి ఇష్టపడరు. వారిలోనే దాచేసుకుంటారు. ఇలా చేయడం ఒక్కోసారి వారికి నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఎవరికీ పంచుకోకుండా లోపలే బాధపడేసరికి ఆ బాధ కాస్త కోపంగా మారిపోయి పని మీద ఒత్తిడి పడుతోంది. వారు ఎంత తెలివైన వారు అయినప్పటికీ ఇలాంటి సమయంలో పనిలో డెవలప్మెంట్ సాధించలేరు. అంతేకాదు, నిజాయితీలో వ్యవహరించడం వీరికి ఉన్న మంచి అలవాటు. ఊరికే ఎవరితోనూ మాట పడరు. వీరు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. ఎవరితోనూ గొడవలు పడరు. అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే అది ఎంత కష్టమైనా సాధించి తీరతారు. ఎన్ని అడ్డంకులు ఎదురు వచ్చినా వారికున్న తెలివిని ఉపయోగించి ముందుకు వెళతారు. తప్పు వెనకడుగు వేయరు. వీరితో గొడవ పడడం అంటే కొరివితో తల కోక్కోవడం లాంటిది. ఎందుకంటే వీరు చాలా మొండిగా వ్యవహరిస్తారు. ఏ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు. టైం వచ్చినప్పుడు అంతకంతకు రివెంజ్ తీర్చుకుంటారు. వీళ్ళల్లో శత్రుత్వం అంత మంచిది కాదు. వారు తరచుగా లోతైన ఆలోచన పరులుగా ఉంటారు. సంగీతం, కళ, రచన, సృజనాత్మక ఇతర రూపాలు వంటి రంగాలలో తరచుగా రాణిస్తారు. వారు అత్యంత ఉత్సాహత్మకంగా, సృజనాత్మకంగా కూడా ప్రసిద్ధి చెందారు. కెరీర్ పరంగా వీరు తరచుగా ప్రకటనలు, మార్కెటింగ్, డిజైన్ వంటి సృజనాత్మక రంగాలకు ఆకర్షణీయులవుతారు. వారు మంచి ఆలోచనలతో ముందుకు రావడానికి సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు వీరు తమ తెలివితేటలతో తమ కంటే తక్కువ తెలివి ఉన్న వ్యక్తులతో కలిసిపోవడానికి కూడా ప్రయత్నిస్తే మంచిది. అది వీరికి మేలు చేస్తుంది. సమాజంలోని అన్ని స్థాయిల ప్రజలతో కలిసిపోవడాన్ని వీరు నేర్చుకోవాలి. వీరు ఆదర్శనవాద, ఆసక్తికరమైన మనసు కలవారు.
ఇది తప్పు అని అనిపిస్తే ఆ తప్పు చేసిన వారిని విమర్శించడానికి వెనకాడరు. చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు. అదే సమయంలో ఇతరులను ఇలా చూడగానే తొలిచూపులోనే వారు ఎలాంటి వారో నిర్ణయిస్తారు. వీరు కొత్త విషయాలపై ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాగని రిస్క్ పనులు చేయరు. వీరు తమ శరీరాన్ని, పరిసరాలను ఎప్పుడూ చక్కగా శుభ్రంగా ఉంచుకుంటారు. 10 పేరుతో మొదలయ్యే అమ్మాయిలు అయితే సొంతంగా పైకి ఎదగాలని ప్రయత్నిస్తారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఈ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు. అమ్మాయిలు డబ్బులు ఎక్కువగా సంపాదించడంతో పాటు ఖర్చు కూడా పెడతారు. వీరికి వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుందని, వీరికి కళల పట్ల మక్కువ ఎక్కువ ఉంటుంది. వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలైతే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి పని పట్ల ఎక్కువ మక్కువ ఉంటుంది. వీరు ఏ రంగంలో ఉన్న మంచి గుర్తింపు పొందుతారు. వారు తమ పనులన్నీ ఒక క్రమ పద్ధతిలో చేస్తారు. వీరు వ్యక్తిత్వంలో చాలా దయాగుణం కలవారై ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే సాయం చేసే స్వభావం వీరికి ఉంటుంది. వీరికి ఎవరిని మోసం చేయడం రాదు. వీరికి డబ్బులు ఎలా పొదుపు చేయాలో తెలుసు. అలాగని డబ్బే వీరి ప్రపంచం కాదు. వీరు స్నేహానికి బాగా విలువనిస్తారు. వీరికి ప్రతి అంశంపై సొంత ఆలోచనలు, స్వతంత్ర భావాలు ఉంటాయి. ఇతరుల మాట వినకుండా తమదైన శైలిలో రాణిస్తారు. ఈ పేరు గల అమ్మాయిలు తొందరగా ఎవరితో స్నేహం చేయడానికి ఇష్టపడరు. స్నేహం చేస్తే జీవితాంతం స్నేహం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులు మూలంగా వీళ్ళు బాగా బలవంతులుగా, శక్తిమంతులుగా మారిపోతారు. మంచి మైండ్ ప్లేయర్స్గా మారిపోగలరు. వారు తమదైన రీతిలో జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఈ వ్యక్తులు తమ ప్రయత్నంతో గొప్ప విజయాన్ని సాధిస్తారు. వారి పని పట్ల చాలా నిజాయితీగా ఉంటారు. అమ్మాయిలు చాలా నిజాయితీగా, అదృష్టవంతులుగా, కష్టపడి పనిచేసేవారుగా, అత్తామామలకు వారు అదృష్టవంతులుగా, అదే సమయంలో వివాహం తర్వాత భర్తకి కూడా అదృష్టవంతురాలు అని నిరూపించుకుంటారు. పెళ్ళయ్యాక భర్తకు లక్ష్మీ స్వరూపమే అసలైన తల్లి. ఎక్కడికి వెళ్ళినా సంపదకు లోటు ఉండదు. ఇతరులకు సహాయం చేయడానికి వీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ కారణంగా వారు జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.